వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ర్యామ్ ఛాలెంజ్. ఈ రోజు మనతో ఉన్నారు ద గ్రేట్ వెనమ్ గారు, దాంతో పాటు మన స్పైడర్ మ్యాన్ అండ్ టోనీ, నెక్స్ట్ ద ఫ్లాష్ మ్యాన్, దాంతో పాటు మన థోర్, తరువాత మిస్టర్ హల్క్. అందరూ ఉన్నారన్నమాట. ఓ అయితే నువ్వు నేను నీకు కనబడలేదా? నేను కూడా ఉన్నాను గాయ్స్. సించాన్ లేకపోతే ఎలా అవుతుంది పని? నిన్నెలా మర్చిపోతారా షిన్చాన్? ఓకే, షిన్చాన్ కూడా ఉన్నాడు. సో ఈ రోజు మనం ఆడబోయే ర్యాంప్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద మాన్స్టర్ ట్రక్స్ ఇంకా ఎస్యూవీస్ ఉన్నాయి. ఈ కార్స్ తో మనమైతే ఇక్కడ కనబడుతున్న ఈ డేంజరస్ ర్యాంప్ అయితే మనం ఫినిష్ చేయాలి. ర్యాంప్ అంటే మీరు అనుకున్నట్టుగా అంత సింపుల్ గా ఉండదు. చూడడానికి బర్గర్ లా ఉంటాయి కానీ జారేవంటే మాత్రం కింద పడితే పళ్ళు రాలిపోతాయి. అండ్ మంటలతో చెలరేగుతున్న అగ్నిగుండాలు కూడా ఉన్నాయి. దాంతో పాటు డ్రింక్ సీసాలు కూడా ఉన్నాయి. దాని మీద నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం. ఇక్కడ కనబడుతున్న గండాలన్నీ దాటి మాలో ఒక్కరైనా సరే ఈ ర్యాంప్ ని గెలిచినట్లయితే ఆ తరువాత మాకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ గిఫ్ట్ లభిస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటో నేను చెప్తా టోనీ మామా. ఎక్కడ కనబడుతున్న మెలమెల మెరిసిపోయే డైమండ్ బస్సు. మేము ఎప్పటి నుంచో చాలా టూర్లు అయితే వేస్తున్నాము. కార్తీక మాసంలో కూడా మంచిగా పిక్నిక్కి వెళ్ళాం, కానీ ఇలాంటి డైమండ్ బస్ మేము ఎప్పుడూ చూడలేదు. ఈ డైమండ్ బస్ మా సొంతం చేసుకున్నట్లయితే మేమే లాస్ సెంటర్స్ లోని డైమండ్ బస్ లో తిరిగే గొప్ప వారం అవుతాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గెలుచుకోవాలని మేము ఎలా అయినా సరే ర్యాప్ ని కంప్లీట్ చేయడానికి ఆలోచిస్తున్నాం. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే వామ్మో, లోపలైతే సూపర్ గా ఉంది. దానివల్ల ఎలా అయినా సరే మనం గెలుచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఫినిష్ చేసి చూపియాలి. అన్నీ మనం అనుకున్నంత సింపుల్ అయితే ఉండవు షిన్చాన్. ఇందులో కష్టాలు కూడా ఉంటాయి. బై మిస్టేక్ మనం గనక సముద్రంలో పడ్డామంటే దీంట్లో ఆకలితో చెలరేగుతున్న ఈ సొర చేపలకి బలైపోతాం. అవునా, ఇవి మామూలు సొర చేపలు కావు. ఈ సొర చేపలు పిచ్చి పట్టిన సొర చేపలు. మనం ర్యాంప్ చేస్తున్నా కూడా మన మీదకి ఎగిరి మనల్ని తినేయగలవు. వామ్మో, ఒక్కరు కూడా దొరకకూడదు. దొరికామంటే అయిపోతాం. చూడడానికి స్పైడర్ మ్యాన్ లానే ఉంటాయి. స్పైడర్ మ్యాన్ కంటే డేంజర్. ఎట్టి పరిస్థితిలో మాలో ఒక్కరు ఎవరైనా ఆ ర్యాంప్ ని కంప్లీట్ చేసి గెలవాల్సిందే. మీరు మాతో ఉన్నట్లయితే మాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎట్టి పరిస్థితిలో ఆ బస్ ని మనం సొంతం చేసుకుందాం. ముందుగా ఎవరు వెళ్తారు? ఎప్పుడైనా సరే నాతోనే మొదలవుతుంది. ఎందుకంటే మీ అందరిలో నేనే ధైర్యవంతున్నని నాకు తెలుసు. నాకు నచ్చిన కారు అయితే ఇదే. నేను ఈ కారు నాకు మళ్ళీ దక్కదనే అందరికంటే ముందొచ్చి డ్రైవ్ చేస్తున్నారు. లేకపోతే మళ్ళీ వీళ్ళలో ఎవరో ఒకరు ఈ కారు తీసుకుంటారు. ఈ కారు నా సొంతం అయ్యింది. ఇప్పుడు ఈ కారుతో నేను ఈజీగా దీన్ని క్రాస్ చేస్తాను. లోపల ఉన్న సొర చేపలు నన్ను ఏమీ చేయలేవు. నేను వాటికంటే బలంగా ఉంటాను. వాటిని చింపి పడేస్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రుచికరమైన బర్గర్లతో ఎలా క్రాస్ అవుతానో చూరి నాయనో. ఈ బండి నేను అనుకున్నంత సులభంగా లేదు. దీనికి గ్రిప్పింగ్ బాగానే ఉంది కానీ జారిపోతుంది. జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలిరా వెనమ్. మనం అంటే ఏంటో చూపించాలి. జారిపోతుందిరా తమ్ముడా. ఒరే నాయనో, పడిపోయాను. ఒరే బాబో, అయిపోయింది, నా పని అయిపోయింది. సొర చేపలు గట్ట ఏం లేవు కదా. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మయ్య, ఇక్కడైతే ఏమీ కనబడట్లేదు. ఓకే, మనం తప్పించుకున్నాం అనుకుంటా. విడిచిపెట్టరా బాబో. ఓరే బాబో, పట్టేసిందిరా నన్ను. వదిలో వదిలో వదిలో. ఆ వెనం గాడికి మాటలు మాత్రమే. వాడికంటే బలశాలిని నేను గెలిచి చూపిస్తాను. చూడండి, నాకు నచ్చిన కారు, నేను మెచ్చిన కారు, ఈ గ్రీన్ కలర్ మాస్టర్ కారు. ఏమన్నా ఉందా డ్రైవింగ్? కిందన సొర చేపలు నా కోసం తిరుగుతున్నాయి, కానీ వాటికి నేను దొరకనని తెలియదు అనుకుంటా. ఇప్పుడు దీన్ని ఎలా డ్రైవ్ చేస్తానో చూడండి. హల్కు మామ మజాకా అంటారు. ఇప్పుడు నేను దీన్ని క్రాస్ అవ్వాలంటే మీరు ఈ వీడియోని లైక్ చెయ్యాలి. నేను క్రాస్ అవ్వాలని కోరుకోండి. వీడియోని అందరూ లైక్ చేయండి. ఎస్, మీరు బానే చేస్తున్నారు. అయ్యా, మీరు నన్ను మోసం చేశారు. వీడియోని లైక్ చేయలేదు. నేను పడిపోయాను. వద్దు ఆగు. ఓరి నాయనో, నేను పడిపోయాను. ఓరి బాబు, ఇక్కడి తొందరగా వెళ్ళిపోవాలరా నాయన. అమ్మయ్య, సొర చేప వచ్చేస్తుంది. ఓబా, ఈ గ్రీన్ కలర్ హల్క్ గాన్ని గ్రీన్ కలర్ చేపే పట్టేసిందిరా బాబు. విడిచిపెట్టు. ఓరే, చూడ్డానికి చాలా బలంగా పందులా ఉన్నారు. సొర చేపల చేతుల్లో అయిపోయారు. ఇప్పుడు చూడండి, తోరు మామ మజాకా అంటారు. నాకు ఇది చాలా నచ్చింది. ఈ మెరుపురాజు తోరు ఎలా దీన్ని క్రాస్ చేస్తాడో మీరే చూస్తారు. నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్రాస్ చేసి నేనంటే ఏంటో చూపిస్తా. ఇప్పుడు చూడండి నేను వెళ్ళే స్పీడ్ ఎలా ఉంటుందో. నేను ఫుల్ స్పీడ్ తో వద్దు మళ్ళీ ఫుల్ స్పీడ్ తో వెళ్ళట్లయితే కింద పడిపోతాం. నేను పడతానా? నేను రా తోరు అంటే దేనికి భయపడ్డు. వీళ్ళు జస్ట్ ఈ బర్గర్లే క్రాస్ అవ్వలేకపోయారు.
వీళ్ళు ఇంకా ర్యాంప్ గెలుస్తారంట. హ, 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 హ. ఇప్పుడు నేను చూడండి, ఓ ఇక్కడ బాగా మండుతున్న అగ్నిగోళాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఓ పర్వాలేదు, మాకేం కాదు, నేను మెరుపులకే భయపడను, మెరుపు రాజుండ్రా. నాకు ఓ నాయనో పడిపోయాను. ఇదేంట్రా, చూసుకుని దిగాల్సింది కదా, కంగారు పడ్డాను. సొర చేపలు ఏమీ లేనట్టుగా ఉన్నాయి. ఊరే వచ్చేసిందిరా తల్లే. అమ్మో పట్టేసింది, పారిపో పారిపో, పట్టేద్దురా బాబో, ఇది నా చుట్టూనే తిరుగుతుంది. అబ్బా విడిచిపెట్టు ఊరే నాయనా. వీళ్ళందరూ ఒట్టి మాటలతోనే ఉంటారు. ఇప్పుడు ద గ్రేట్ ఐరన్ మ్యాన్ వెళ్తాడు. టోనీ అనుకుంటే ఏమన్నా చేయగలడు, మీరే చూస్తారు కదా. నాకు ఇక్కడ ఉన్న కార్లో వచ్చేసరికి ఇది కొంచెం నచ్చింది, కానీ ఇది అంతగా నన్ను బాగా తీసుకెళ్తుందని నమ్మకం లేదు. కానీ ఇదైతే చాలా అద్భుతంగా ఉంది. ఇది నా కోసమే తయారు చేసినట్టుగా ఉంది, చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది. ఈ కార్ని వాడుకొని నేను ఎలా అయినా సరే క్రాస్ చేస్తాను. వీళ్ళెవరి వల్ల చేత కాలేదు. అరే అందరూ స్టార్టింగ్ స్టేజ్లోనే అమ్మ బాబోయ్ ఇదేంటిది, ఓరి నాయనో, ఓహో చూసుకొని వెళ్ళాలి. ఇవి చూడ్డానికి సింపుల్గానే అనిపిస్తుంది, కానీ బర్గర్లు చాలా ఎత్తుగా ఉన్నాయి. వాళ్ళ కార్లకి కొంచెం వీల్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి ఈజీగా ఎక్కేశారు. కానీ ఈ కారు ఎక్కడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. కానీ నేను ఎట్టి పరిస్థితిలో ఇది చేసి చూపిస్తా. ఎట్టి పరిస్థితిలో మనమైతే ఆ డైమండ్ బస్ని సొంతం చేసుకోవాలి. అప్పుడు హ్యాపీగా మనందరం పిక్నిక్కి వెళ్ళొచ్చు డైమండ్ బస్లో. ఇప్పుడు ఇక్కడ మండుతుంది, వామ్మో మనం కొంచెం తొందరగా వెళ్ళాలి, లేకపోతే అగ్గికి దొరికిపోతాం. ఓ ఓ ఓ ఓ కాలిపోతుందిరా నాయనా. అమ్మా తప్పించుకున్నాం. ఇప్పుడు అలానే అక్కడికి కూడా వెళ్ళాలి. కాలుతుంది కాలుతుంది కాలుతుంది. ఓరి బాబోయ్, నేను అనవసరంగా ఈ కాలు తీసుకున్నట్టుగా ఉన్నాను. ఈ కారు వల్ల మొత్తం కాలిపోతుంది. ఓ ఓ ఓ ఎక్కువసేపు ఉండద్దు, తొందరగా క్రాస్ చేసి వెళ్ళిపోదాం. అమ్మయ్య వచ్చేసాను. ఇది కాలుతుందిరా బాబు. ఇంకా నయం టైర్లకైతే అగ్గి అంటుకోలేదు, లేకపోతే నా పని అయిపోయేది. ఓకే మనమైతే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. వీళ్ళెవరు ఇంత దూరం వరకు రాలేదు. టోనీ అనుకుంటే ఏమన్నా చేయగలడు, ఈ విషయం ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడి నుంచి దీని పైకి ఎక్కడం పెద్ద కష్టం అనుకుంటున్నారా? మీ ఊరు నాయన చేపలు, ఊరే ఈ పైకి కూడా ఎగురుతున్నారా నాయన. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మనం జాగ్రత్తగా మెల్లగా వెళ్ళిపో. ఓరే బాబోయ్ ఇదేంటి ఇక్కడికి వచ్చేస్తుంది, వామ్మో ఇది పట్టేసుకున్నట్టుగా ఉందే. మనం ఎలా అయినా ఇది ఎక్కి ముందుకు వెళ్ళాలి. అమ్మ ఎక్కేసాను. ఎక్కువసేపు ఇక్కడ ఉన్నట్లయితే మన పని అయిపోతుంది. మొత్తానికి కార్ అయితే ఈజీగా ఎక్కేసింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ఆ చేపలు ఇంతవరకు గాల్లోకి ఎగురుతున్నాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా, లేకపోతే మనం వాటికి దొరికామంటే మాత్రం మనల్ని నమిలి మింగేస్తాయి. అసలుకే నేను సూట్ కూడా వేసుకోలేదు. ఓరి నాయనో ఇప్పుడు జాగ్రత్తగా. ఓహో జస్ట్ మిస్. ఈ చేప ఏంట్రా బాబో నా పైకి వస్తుంది. ఈ స్పైడర్ మ్యాన్ చేప నన్ను వదలట్లేదు. నన్ను ఈ రోజు అయితే దాని ఫుల్ మీల్స్ కింద చూస్తుందేమో. ఓయ్ బాబోయ్ నన్ను విడిచిపెట్టే ఆ హల్కు గాడిని తిన్నావు కదా, వాడు సరిపోతాడులే ఈ రోజు మొత్తానికి. ఇదైతే వదలట్లేదు. మనం మెల్లగా వెళ్ళాలి. ఓరి నాయన ఈ సీసాల నుంచి జారిపోయే అవకాశం. ఓరే బాబోయ్ ఇదేంట్రా ఇంత పైకి వస్తుంది. ఓరి నాయనో అయిపోయింది, దొరికిపోయారు రా. తొందరగా తప్పించుకోవాలి. అమ్మో అది మనల్ని చూసిందా, అది వెళ్ళిపోయింది. వామ్మో అది ఇక్కడ లేనట్టుగా ఉంది. ఇదే మంచి అవకాశం, ఇక్కడ నుంచి తప్పించుకోవాలి రోయ్. వీళ్ళెవరి వల్ల కూడా చేత కాలేదు, కానీ ఇప్పుడు నేను నిరూపిస్తాను. చూడండి బాబాయ్, నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్రాస్ అయిపోతాను. ఎందుకంటే నేనేమి ఫ్లాష్ మ్యాన్ని. నేను ఎంత ఫాస్ట్గా వచ్చానో చూసారా. నా దగ్గర ఉన్న శక్తులు వాడుకొని తొందరగా వచ్చేసాను ఇక్కడి వరకు. కానీ ఇక్కడ చేపలు చాలా పైకి ఎగురుతున్నాయి బాబాయ్. ఈ చేపల్ని ఎలా అయినా సరే మడిచి కోసి కారం పెట్టి మా అందరికీ ఓ ఓ ఓ ఓ ఓ ఆగు, వెనక్కిరా తల్లి వెనక్కిరా. మనం పడిపోకూడదు ఇక్కడ. మనం పడిపోయామంటే మన పని అయిపోతుంది. వెనక్కిరా అమ్మ. అమ్మమ్మ వద్దు తల్లి వద్దు. నో ఏంటి బాబాయ్ ఇలా పడిపోయాను. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా పని అయిపోయేటట్టుగా ఉంది. అమ్మయ్య ఇక్కడేవి లేవు. ఒరే వచ్చేసాడు రోయ్ తమ్ముడు. అబ్బా బాబోయ్ అయిపోయిందిరా నా పని. జీవితంలో ఎదగాలంటే సమయస్ఫూర్తి ఉండాలి, గుండెలో ధైర్యం ఉండాలి. నా గుండె నిండా ధైర్యం ఎంతో ఉంది. పైగా వీళ్ళందరూ ఈ చేపలకి చాలా భయపడుతున్నారు. ఇవన్నీ నా పెంపుడు కుక్కలు లాంటివే. ఇవి నన్ను ఏమైనా చేస్తాయనుకుంటున్నారా? ఒరే షిన్చాన్ చూసావా, ఈ చేపలను నేను చేయలేరు. మీరు చూడండి, నేను ఎలా అయినా ఆ డైమండ్ బస్ని కొట్టేస్తాను. మీరే చూస్తారు కదా.
ఈ కారు అయితే బొక్కి కారు. వావ్, ఈ కారు చాలా బాగుంది. అక్కడ లోపల ఉన్నవన్నీ స్పైడర్ మ్యాన్ సార్కులు. అవి మనల్ని ఎందుకు ఏం చేస్తాయి? ఎందుకంటే అవన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. స్పైడర్ మ్యాన్ని కదా, నేను వాళ్ళని హీరో అనుకుంటాయి. అప్పుడు నన్ను అవి ఏమీ చెయ్యలేవు. ఇప్పుడు ఈ బర్గర్ని వావ్, మంచి కారు ఎంచుకున్నట్టుగా ఉన్నాను తమ్ముడు. సూపర్గా క్రాస్ అయిపోతుంది. నేను ఎలా అయినా సరే ఇప్పుడు క్రాస్ అయ్యి చూపిస్తాను. ఎప్పుడు చూడ. ఓ, అప్పుడు అగ్నిగోళాల దగ్గరికి వచ్చేసావా? ఇది పెద్ద విచిత్రమా ఏంటి? భయపడుకుని వెళ్ళామంటే ఏది చేయలేము. కానీ ఇప్పుడు చూడండి నేను ఎలా క్రాస్ అయిపోతాను. ఇది ఎంత సింపుల్ అంటే దీన్ని పెద్ద కాంప్లికేట్ చేసి పడేశారు వీళ్ళు. నేను చూడండి వచ్చేసినావరా, మొత్తానికి కంప్లీట్ చేసేసాం. ఏదన్నా మన మీదకి వచ్చిందా? మన మీదకి ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళందరి నాయకుడిని నేను స్పైడర్ మ్యాన్నే, తెలుసు కదా. నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎప్పుడు దీన్ని ఎక్కడం పెద్ద విచిత్రమా ఏంటే? ఎలాగంటే అలా ఎక్కేయచ్చు. ఊరి ఓయ్, ఏంటే నన్నే గుద్దుతావా? నేను స్పైడర్ మ్యాన్నే, కనబడట్లేదా నీకు? నన్ను ఇప్పుడు చూడండి. అదే ఏ ఏం చేస్తున్నావే? ఓరి ఐదో అయిపోయిందే. ఓయ్, నేను నీ బాస్నే, నన్నేం చెప్తున్నావా? నన్ను విడిచిపెట్టు. నువ్వు నేను ఫ్రెండ్స్ మర్చిపోయావా తల్లే? విడిచిపెట్టే. ఊరి 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 నవ్వులేస్తుంది, మింగేస్తుంది. కాపాడండి రా బాబు. దీనికి నేను బాస్ అని కూడా విశ్వాసం లేదు. ధను అన్న, నాకైతే కొంచెం భయంగా ఉంది. అన్ని మాటలు మాట్లాడాడు చూసావా స్పైడర్ మ్యాన్ మామ. స్పైడర్ మ్యాన్ మామను కూడా మింగేశాయే. ఎందుకు ధను అన్న, నాకు ఇదంతా నేను నీతోనే వస్తాను. నాకు నీ పైన ఫుల్గా నమ్మకం ఉంది. మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్రాస్ చేస్తాం. కానీ మంచి కార్లు లేవు ధను అన్న. ఈ మోటు పతులు మామ కార్ అయితే ఉంది. ఈ కారు మనల్ని తీసుకెళ్తుందా? మిగతా కార్లని డబ్బా కార్లు లాగా ఉన్నాయి. అవును రషించాన్, అన్ని మంచి కార్లని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అబ్బా, వాళ్ళ వల్ల కార్లు మిగలలేదు, వాళ్ళు మిగలలేదు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వెనక్కి రావాలంటే మనం ఛాలెంజ్ కంప్లీట్ చేయాలరా. అప్పుడే అందరూ మళ్ళీ వెనక్కి వస్తారు. లేకపోతే మాత్రం మనం కూడా గాల్లో కలిసిపోతాం. ఎట్టి పరిస్థితిలో మనమైతే ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయాల్సిందే. ఓకే గాయస్, అందరూ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అరే షించాన్, చెప్పరా మన వాళ్ళందరికీ ఇది కొత్త ఛానల్ అని? అందరికీ తెలియట్లేదు అనుకుంటా. అవును, ఇది మన కొత్త ఛానల్, మీకు తెలియదు అనుకుంటా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధను అన్న, ఇదైతే మాత్రం ఎక్కుతుందని అనిపించట్లేదు. మన వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేస్తారనుకో, మనం కూడా ముందుకు వెళ్తాము. ఇది ముందు అడ్డేస్తుంది ధను అన్న. ఈ కారు ఎక్కేటట్టుగా కనిపించట్లేదు. ఇలాంటి కారు మనకు వదిలేసారేంటి? షించాన్, ఇదైతే ఎక్కేటట్టుగా లేదు, కానీ దీంట్లో అయితే టర్బో ఉందిరా. టర్బో మనకైతే హెల్ప్ చేస్తుంది. టర్బోని ఒక్కసారి యాక్టివ్ చేసామంటే మెల్లగా పుష్ ఇచ్చి పైకి వెళ్తుంది. కానీ ఎక్కువ టర్బో ఇస్తే ఇది ఏమాత్రం కింద పడే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా వెళ్ళాలి. గాయస్, మనకున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ వచ్చేసి మేము కూడా పోయామంటే అవెంజర్స్లా గాల్లో కలిసిపోతాం. ఇప్పుడు అవెంజర్స్ మళ్ళీ తిరిగి అందరూ రావాలంటే మనం ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలి. లేకపోతే మళ్ళీ మనం కూడా గాల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మంట ఘోరంగా వస్తుంది. ఇది జాగ్రత్తగానే క్రాస్ చేస్తుంది కదా. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మంట కూడా మనకేం తెలియట్లేదు. హ్యాపీగా క్రాస్ అయిపోతుంది రా షించాన్. కానీ ముందు కొంచెం కష్టమైంది ఉంది. దీనికి వచ్చేసరికి ముందున్న బంపర్ అయితే అడ్డంగా ఉంది. దాన్ని క్రాస్ చేస్తుందా లేదా డౌట్గా ఉందిరా. ధను అన్న, అంతా ఓకే గానీ ఒక్క చేప కూడా కనబడలేదేంటి? అంటే మనల్ని ఇవేం చేయవేమో, మనం అంటే ఇష్టమేమో. నాకు తెలిసి మన అవెంజర్స్ అందరినీ తింటూ కూర్చున్నాయేమో కింద. అవునరా షించాన్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇవన్నీ సైలెంట్గా ఉన్నాయంటే నాకు అర్థం కావట్లేదు. సో నిజంగా అవెంజర్స్ని తింటున్నాయేమో. సరే, అరే ఏంట్రా దీంట్లో జంపింగ్ ఆప్షన్ ఉందిరా. ఊరి నాయనా, చూడ్డానికి మోటు బదులు కారే కానీ దీంట్లో చాలా పవర్స్ ఉన్నాయి. జంపింగ్ ఉంది, టర్బో ఉంది, చాలా ఉన్నాయి. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ మై గాడ్ షించాన్, దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. కానీ అయిపోయింది, మన పని అయిపోయిందిరా షించాన్. కింద పడిపోతున్నావు. అరే ఒక్కసారి ఆగు. అరే ఇది అడ్జస్ట్ అవుతుందిరా. అరే సూపర్ కార్లా ఉంది. ఇదైతే మాత్రం పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేయాలి. ఏ మాత్రం అటు ఇటు అయిందంటే మాత్రం కింద పడతాం. ఓరే చూసుకో బాబు, నా పని అయిపోయింది అనుకుంటా. ఓ బాబు, మొత్తానికి సేఫ్గా వచ్చేసాను ధను అన్న. ఇప్పుడు ఎలా తిప్పుతావు? తిప్పడానికి ప్లేస్ కూడా లేదు. అరే ఇంత స్లోగా తిప్పుతా. అయిపోయింది, నా పని అయిపోయింది ధను అన్న, అయిపోయింది. అమ్మా బతికాను బాబోయ్. అరే షించా, నువ్వు అరవద్రా నాయనా. నువ్వు వరిచి నువ్వు టెన్షన్ అయ్యి నాకు టెన్షన్ చేయకురా ప్లీజ్. ఒక్కసారి ఆగు, మనం కంప్లీట్ చేస్తాం. ఓకే, మొత్తానికి చూసావా ఎంత పర్ఫెక్ట్గా తిప్పేసామో. అమ్మయ్యా, సేఫ్గా వచ్చేసాం. కిందకి జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా. అరే ఇది మళ్ళీ అడ్డుకుంది. జంప్ వేద్దాం. జంప్. ఓ నో నో నో. ఈ మోటు పతులు కారు మన పని అయిపోయేలా చేస్తాయేమో. ధను అన్న జాగ్రత్తగా తిప్పు, లేకపోతే కింద పడతాం. జాగ్రత్తగానే తిప్పుతున్నారా? ఇందాక తిప్పినట్టుగానే
కొంచెం చూసుకొని అమ్మ బాబోయ్ మొత్తానికి వచ్చేసారా. ఒరే బాబోయ్ ఇక్కడ చాలా బాటిల్స్ ఉన్నాయి. ఈ బాటిల్స్ పైన వెళ్ళడమే కొంచెం కష్టమైన టాస్క్లా అనిపిస్తుంది. ఇక్కడ అమ్మో మన వాళ్ళు ఎవరు ఇంత దూరం వచ్చినట్టుగా లేరు, మనమే వచ్చినట్టుగా ఉన్నాం, పైగా ఈ డబ్బా కార్తోని. ధనువన్న డబ్బా కారని ఎలా అంటావు? దానికి గనక కోపం వచ్చి నువ్వు అన్నావని తెలిసిందనుకో మళ్ళీ కింద పడేస్తుంది. ఈ సొర చేపలు ఇంకా రాలేదు, వచ్చాయంటే మన పని అయిపోతుంది. జాగ్రత్త ధనువన్న, చూసుకుని వెళ్దాం. ఓకే షించాన్ మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్దాం. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాంరా. అక్కడైతే నాకు ఒక బాటిల్ కనబడుతుంది, డ్రింక్ బాటిల్. ఆ బాటిల్లోకి వెళ్ళిపోతే సేఫ్గా ఉండొచ్చు. ఇవైతే మాత్రం చూసుకున్నట్లయితే అటు ఇటు జారేటట్టుగానే ఉన్నాయి. ఇక్కడ కొంచెం సేఫ్గా వెళ్ళామంటే ఆల్మోస్ట్ మనం క్రాస్ చేసినట్టే. లాస్ట్ అండ్ ఫైనల్ బాటిల్. అరే ఏమైందిరా షించాన్? సడన్గా బ్యాక్ సైడ్ ఊరి నాయనా బాటిల్ కింద పడిపోయింది. వెనక్కి వెళ్ళడానికి కూడా లేదు. మన పని అయిపోయింది షించాన్. క్రాస్ చేసేది క్రాస్ చేయాలి. ముందు నువ్వు వెనక గోయిలా ఉంది. అమ్మయ్య మనమైతే వచ్చేసాం. అరే షించాన్ ఇక్కడేదో కారు ఉందిరా. ఈ కారు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందిరా. మనకి మోటు పత్లు కారు బాగుంది కానీ ఇది అంత స్పీడ్ లేదు. సో ఇక్కడైతే మాత్రం ఒక పవర్ఫుల్ కార్ అయితే ఉంది. ఈ కారు మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవును ధనువన్న, ఈ కార్ని మనం అయితే యూజ్ చేసుకుని ఈజీగా క్రాస్ చేయొచ్చు. పద పద లేట్ చేయకుండా వెళ్దాం. ఇక్కడైతే ఒక ర్యాంప్ లా ఉంది. ఇక్కడ జాగ్రత్త ధనువన్న, ఇక్కడి నుంచి బర్గర్ పైకి వెళ్ళాలి. పడిపోతావు. అమ్మ కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు కదయ్యా బాబు, లేకపోతే కింద పడిపోయిండే వాళ్ళం. అరే స్పీడ్గా వెళ్తే ముందును పడతావురా. కొంచెం ఇందుకే చూసుకొని వెళ్తాను. నువ్వేం కంగారు పడుకు, నన్ను కంగారు పట్టుకు. ఊరి నాయన ఇదేంట్రా ఇంత ఎత్తుంది. మన హల్క్ మామ లాంటి కార్ అయితే ఈజీగా ఎక్కేసేది, ఎందుకంటే దానికి పెద్ద వచ్చేసాయిరా షించాన్. చూసావా షార్క్స్ మన పైకి దాడి చేస్తున్నాయి. ఇవి మొత్తం తినేసినట్టుగా ఉన్నాయి అవెంజర్స్ని. మళ్ళీ మనం జాగ్రత్తగా. అరే ఏం ఎగిరిందిరా కారు, నమ్మలేకపోతున్నాను. కిందన షార్కులు కూడా అలానే ఎగురుతున్నాయి. అరే అవి మనల్ని పట్టేసేలా ఉన్నాయిరా. జాగ్రత్తగా మనమైతే వెళ్ళాలి. ఓకే ఇక్కడ ఈ బాటిల్స్ని అయితే ఎక్కించుకొని జాగ్రత్తగా వెళ్దాం. స్ట్రైట్గా వెళ్దాం. ఏమాత్రం క్రాస్ అయినా కింద పడతాం. ముందుగా వెహికల్ని కొంచెం స్ట్రైట్ చేసి అప్పుడు మనమైతే బూస్ట్ ఇచ్చుకొని పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎలా ఉందిరా షించాన్ ప్లాన్? ధనువన్న అది నాకు నోటంతా మాట రావట్లేదు. కింద కింద మన పైన అటాక్ చేస్తున్నాయి. కొంచెం భయంగా ఉంది అనుకున్నా. చూసుకొని వెళ్దాం పద. అది చూడు ఎల్లో కలర్ షార్క్ పై వరకు ఎగురుతుంది. మన పని అయిపోతుంది, మింగేద్దే. అమ్మ బాబోయ్ ధనువన్న నువ్వు చూసుకొని ట్రై చేయి. అబ్బా బాబు నేను చూసుకునే వెళ్తున్నాను రా షించాన్. ఓరి నాయనో ఇవి కొంచెం కష్టం రా షించాన్. ఇవి ఎగ్జాక్ట్గా బండి ఎంత ఉన్నాయో అంత రోడ్లే ఉన్నాయి. ఓ పక్క నుంచి ఏమో ఈ చేపలు మన పైన అటాక్ చేస్తున్నాయి. మనం ఏ మాత్రం ఆగినా కూడా ఇవి వచ్చి మళ్ళీ పట్టేసేలా ఉన్నాయి. ఏంటబ్బా ఓరి నాయనా ఏంట్రా అది ఇక్కడ వరకు ఎగిరింది? ధనువన్న మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండద్దు. మనం అలా ముందుకు వెళ్తూనే ఉందాం. ఆగామంటే మాత్రం మన పైన అటాక్ చేస్తాయి. వాటికి టార్గెట్ లాక్ అయిపోతుంది కాబట్టి మనం దొరికేస్తాం. ఇప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళాలి. చూసుకొని దానిపైకి పద. ధనువన్న నువ్వు చేయగలవు. కమాన్ మెల్లగా చూడు. ఏమాత్రం తేడా వచ్చినా కింద పడతాము. బాబోయ్ అయిపోయిందే. అమ్మా పని అయిపోయినంత సీన్ అయిన తర్వాత మొత్తానికి ఏదోలా కాపాడేశావు. సరే ఇప్పుడు తర్వాత రెడ్ కలర్ దానిపైకి వెళ్ళాలి. జాగ్రత్తగా పద. షించాన్ వెహికల్స్ని కంట్రోలింగ్లో మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి జాగ్రత్తగా తీసుకెళ్తాను. నీకు ఎటువంటి హాని లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఓకే ఇప్పుడు మళ్ళీ జాగ్రత్తగా. అబ్బా ఇదైతే కొంచెం సింపుల్గానే వచ్చేసిందిరా. సో అన్నిటిని కూడా ఎలానే ఎక్కించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఉన్నట్టుగా ఉంది. సో దాన్ని కూడా జాగ్రత్తగా ఎక్కిద్దాం. లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కించడం కొంచెం కష్టం. ఓ మై గాడ్ ఇది అడ్డేస్తుంది. సో చూసుకొని మనం కొంచెం జాగ్రత్తగా ఎక్కిస్తే సరిపోతుంది. సో ఫైనల్లీ దీన్ని కూడా ఎక్కించేసాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా పింక్ కలర్ ఉంది షించాన్. ఇది ఒక్కటి మనం ఎక్కించేసామంటే జాగ్రత్తగా ఇంకెళ్ళిపోవచ్చురా. ఇంకా షార్క్స్ అయితే అటాక్ చేయట్లే కదా, అవి కనుక వచ్చాయంటే మన పని అయిపోతుంది. ఓరే నాయన ఇది మళ్ళీ అడ్డుతుంది. ఓ దీంట్లో కూడా జంపింగ్ ఉంది. షించాన్ మనం గాల్లో తేలచ్చు. ఓ దీంట్లో కూడా సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్లీ మనం అయితే దీనిపై కూడా వచ్చేసినాం అనమాట. సో తరువాత ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతాది సింపుల్గానే అనిపిస్తుంది. షించాన్ మనమైతే చివరి ఘట్టానికి వచ్చేసాం. ధనువన్న నీకు చెప్తున్నాను, కష్టమైనవన్నీ జాగ్రత్తగా క్రాస్ చేస్తాం. ఇవి సింపుల్ అనుకుని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడే కింద పడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో షార్క్స్ వచ్చి అటాక్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తం ప్లెయిన్ ఏరియా కింద నుంచి వస్తాయి. ధనువన్న జాగ్రత్త. సరేనా? నువ్వు దేనికి టెన్షన్ అవ్వకరా షించాన్. అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనైతే దీన్ని క్రాస్ చేస్తాను. ఇటువంటి అగ్నిగుండాలు మనల్ని ఏవి కూడా ఆపలేవు. మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఓ మై గాడ్ ఇవి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇవి ఆల్రెడీ చూసాను రా షించాన్. వీటికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. మనం స్లోగా వెళ్తే కింద పడతాం. కొంచెం స్పీడ్ మెయింటైన్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. దట్స్ ఇట్. సో ఇలానే మనం జాగ్రత్తగా కొంచెం స్పీడ్తో వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే కింద పడతాం. సో దీంట్లో జంప్ ఆప్షన్ ఉంది కాబట్టి మెల్లగా జంప్ చేసుకుని కూడా వెళ్ళచ్చు. వచ్చేసాం షించాన్. ఫైనల్గా మనం వచ్చేసినట్టుగా ఉన్నాం. ఈ ర్యాంప్
ర్యాంప్ నుంచి డైరెక్ట్గా మనమైతే ఇప్పుడు ఆ డైమండ్ బాస్ దగ్గరికి వెళ్ళాలి. ఓహో, ఈ షార్క్స్ అయితే ఎగురుతున్నాయి, వాటికి అస్సలు చిక్కకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. 3, 2, 1. అయ్యయ్యో ఆగుదనవన్నా వెళ్ళొద్దు, సరిపోదు, ఈ స్పీడ్ సరిపోదు, కొంచెం వెనక్కి రా. వామ్మో చేపలు ఎగురుతున్నాయి పైకి, పట్టేస్తుంది అనుకున్నా, కొంచెం వెనక్కి రామని చెప్తున్నాగా. వెనక్కి వచ్చి ఒక్కసారిగా స్పీడ్ అయితే అక్కడికి వెళ్ళగలం, లేకపోతే అక్కడికి చేరుకోలేం. ఇప్పుడు పద, ఎందుకు వెళ్ళలేమో చూస్తాను కూడా. మొత్తానికి మనమైతే వచ్చేసాం, ఆ డైమండ్ బాస్ని సొంతం చేసుకున్నాం. దానివల్ల నమ్మలేకపోతున్నాను, ఇది కళ నిజమా అన్నట్టుగా ఉంది. మొత్తానికి డైమండ్ బాస్ని సొంతం చేసుకున్నామా మనం? అవునరా షిన్చాన్, మొత్తానికి మనం అయితే డైమండ్ బాస్ ని సొంతం చేసుకున్నాం. ఓ మై గాడ్, సూపర్ గా ఉంది, చాలా డైమండ్స్ కూడా ఉన్నాయి, చాలా రిచ్ అయిపోయాం షిన్చాన్. కానీ మన అవెంజర్స్, అరే ఏంటిది, సడన్ గా అందరూ వచ్చేసారా? గాయస్, మీ ఎవరికి ఏం కాలేదు కదా? అమ్మయ్య, మొత్తానికి అందరూ సేఫ్ గా ఉన్నారు. ధను అన్న, ఇక మాటలన్నీ వేస్ట్, ఇక ఎంజాయ్ చేయాల్సిన టైం వచ్చింది. కమాన్. తననా తరణా 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 తాన తందన తానా తరణా తాన తందన తానం లింగ 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 లింగడే లింగడికెంత జంగడే లింగ 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 లింగడే లింగడికెంత జంగడే జంగడికెంత కుస్మరే కుస్మర పురయానంద మరిపూలే జలంగా శ్రీకాకుళం దండలు ఎర్రమండలం కుత్తులం నాయమ్మ నా తల్లే నా తీరా. సో ఇది ఈరోజు ఎపిసోడ్ అనమాట. ఇది మన కొత్త ఛానల్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.